హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబాబాద్ జిల్లా కేశంద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో గత అర్ధరాత్రి సోమవారం నాడు అర్ధరాత్రి దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కడెం నరేష్ ఉప్పరపల్లి గ్రామంలో ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందినటువంటి అనుషని కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే నరేష్ తరచూ కూడా మద్యంకి బానిస వచ్చి తరచూ అంటే ఇద్దరిది అదే ఊరు కావడంతో మద్యం సేవించి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి కూడా భార్యతో పాటు అత్తరింటి మామను కూడా చిత్రహింసకు గురి చేస్తూ మద్యానికి బానిసే కూడా తీవ్రంగా వాళ్ళు వేధిస్తుండడంతో చాలాసార్లు కూడా వాళ్ళు గొడవపడ్డట్టు మనకు తెలుస్తుంది. ఈ గొడవ విషయం కూడా పెద్ద మనుషులు తీసుకువెళ్ళినా కూడా పరిష్కారం దొరకడంతో కూడా తనకి నచ్చచెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయినా కూడా నరేష్ ప్రవర్తనలో మార్పు రాకపోయేసరికి ఇంకా మారతాడలే అని విసిగి విసారించిందంటే ఆ కుటుంబం మాత్రం నిన్న ఆ రాత్రిపూట మళ్ళీ అదే నరేష్ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యని ఇటు మామని అత్తని తీవ్రంగా వేధించడంతో తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి మామ అది ఎవరైతే ఉన్నాడో తను విచక్షణ కోల్పోయి ఇంట్లో ఉన్నటువంటి రాడుతో మొత్తం గట్టిగా తలపై మోదడంతో అక్కడికే కుప్పకూలిపోయాడు నరేష్. అదే చూసి ఇటు బతికున్నాడా చనిపోయాడని చూసిన తర్వాత కూడా చుట్టుపక్కల వారు కూడా సంఘటన స్థానానికి చేరుకున్నారు. తను చనిపోయాడని నిర్ధారించిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక కేశంద్రం పోలీసులకి సమాచారం అందించడంతో సంఘటన స్థానానికి కేశంద్రం ఎస్ఐ క్రాంతి వెళ్ళి సంఘటన పూర్తిగా విచారణ చేశాడు. అయితే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే చాలాసార్లు కూడా వారించినా కూడా మద్యానికి బానిస అయిన నరేష్ చాలాసార్లు ఎందుకు వచ్చి తీవ్రంగా మమ్మల్ని గొడవెడుతున్న ఇబ్బందులకు గురి చేస్తున్నామని వారించినా కూడా తన ప్రవర్తన మార్పు రావడంతో ఇలా చాలా కోపానికి గురై ఈ విధంగా చేశారని చెప్పేసి కూడా తెలుస్తుంది. పూర్తిగా కేసు మొత్తం వివరాలు నమోదు చేసుకున్నటువంటి ఎస్ఐ చనిపోయిన మృతదేహాన్ని మొత్తం మైబాలో ఉన్నటువంటి పోస్ట్ మార్టానికి తరలించారు. ఇక్కడి నుంచి ఎవరైతే నిందితులు ఉన్నారో అటు మామగానే అత్త ఇటు సంబంధించిన భార్యను కూడా అదుపు తీసుకొని కూడా పూర్తిగా విచారిస్తున్నారు. ఈ విషయంపై కూడా అంటే వాళ్ళు పోలీసుల విచారణ మధ్య ఏంటంటే పూర్తిగా తన మద్యానికి బానిస కూడా ప్రతిసారి వచ్చి మమ్మల్ని వేధించడంతో ఈ విధంగా విసిగి మేము ఈ విధంగా చేసామని చెప్పేసి కూడా వాళ్ళకు పోలీసులకు సమాచారం అందించడం తెలుస్తుంది. సాయంత్రం పూట కూడా అంటే పూర్తి వివరాలు కూడా మనకి వాళ్ళని విచారించిన తర్వాత పూర్తి వివరాలు వివరిస్తామని చెప్పేసి ఎస్ఐ క్రాంతికి మొత్తం మనం మీడియాకి చెప్పిన పరిస్థితి ఉంది.